తెలుగు సంస్కృతికి ప్రతీకలు డూడు బసవన్నలు. ఆ బసవన్నల సందడి లేని సంక్రాంతిని ఊహించుకోలేం. డూడు బసవన్నలను అలంకరించడంలో చాలా కళాత్మకత ఉంటుంది. అలాంటిది విశాఖలో ప్రత్యేకంగా గంగరెద్దుల కాలనీయే ఉందంటే నమ్ముతారా? తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని ఆ కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు 50 కుటుంబాలు చిన్న ముసడివాడ ప్రాంతంలోని గంగరెద్దుల కాలనీలో నివాసముంటున్నాయి. పూర్వం తాతలు తండ్రులు చేపట్టిన ఈ వృత్తిని ఇప్పుడు వారి వారసులు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్లు తిన్నా తినకపోయినా ఈ వృషభాలకు మాత్రం ఆహారం పెడుతూ ఆలన పాలన చూసుకుంటారు. పండుగ సమయాల్లో వీధుల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్తారు. పండుగ సమయంలోనే వీరికి ఆదరణ. ఆ సమయంలో వచ్చే కానుకలు డబ్బులతోనే ఈ మూగజీవాలను పోషిస్తుంటారు. తమకు జీవనాధారమైన ఈ గంగిరెద్దులను దైవం కంటే ఎక్కువగా పూజిస్తుంటాయి ఈ కుటుంబాలు. మిగిలిన సమయాల్లో మహిళలు వేరువేరు వృత్తుల్లో ఉంటారు. పండగలప్పుడు ఈ గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేస్తారు. గంగిరెద్దును పట్టుకొని మా జీవనోపాధి పండుగ టైంలో మాకు డబ్బులు గంట వేస్తారు. దాన్నే జీవనోపాధి అండి. ఇక్కడ 60 కుటుంబాలండి. ఇక్కడ 60, సబ్బారం 120, అలాగే మల్లెడిపాలెం ఒక 50, నంకిలపాలెం ఒక 100 కుటుంబాలు ఉన్నాయండి. బొడ్డుపల్లి ఒక 50, అలాగే సోడవరంలో ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. అలాగే కోటపాడులో ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ పండుగ సీజన్లో ఊళ్ళ మీదకి వెళ్తారు. సంక్రాంతి ఎద్దుని తీసుకొని వెళ్తారండి. సంక్రాంతి టైంలో మా వాళ్ళకి ఉపాధి కలిగిద్దండి. మరి ఆ ఎద్దులు పట్టుకొని వెళ్ళిపోతారు. అటు నుంచి మళ్ళీ పండగ వెళ్ళిపోయినాక వచ్చేస్తారండి. వచ్చేస్తే మరి వాటికి దానా గేనా అన్నీ సౌకర్యం పెట్టుకుంటారు. గడ్డి గంట కొనుక్కొచ్చుకోవడమేనా. సంక్రాంతికి పండగలకి అన్నింటిలో తిప్పుతారు. ఇంకా ఉత్తప్పుడైతే మామూలుగా నైళ్ళు పెంచి సామాను అమ్ముకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. ఇంకా అలాగే మరి సంక్రాంతి కూడా ఎద్దులు ఇంకా అన్ని ఊళ్ళు వెళ్ళిపోతారు. మాది మాత్రం కోనలే, గంగిరెడ్ల కోనలే. మా వీధిలోని అందరూ ఎద్దులు పట్టుకొని తిరుగుతారు. ఎద్దులు లేని వాళ్ళు ఏమొచ్చి ఇలా ఫ్యాన్సీ వ్యాపారం చేస్తుంటారు. చదువుకొని కూడా జాబులు లేక ఇలాగే ఫ్యాన్సీ వ్యాపారం సగం మంది ఎద్దులు పట్టుకొని వెళ్ళిపోతుంటారు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు ఉత్సాహంగా కలకలలాడుతుంటాయి. ఈ సంబరాలకు మరింత అందాన్ని చేకూర్చేవి డూడు బసవన్నలు. చేతిలో సన్నాయి పట్టుకొని గంగిరెద్దులను అందంగా అలంకరించి బయలుదేరుతారు. అద్భుతమైన రంగులతో, నగలతో, పూలతో ముస్తాబు చేస్తారు. ఫస్ట్ నార్మల్గా ఉంటుందన్న. నార్మల్గా ఉంటే ఇంటికాడ దేవుడికి దండం పెట్టుకొని ఊర్లోకి వెళ్తాం. ఊర్లోకి వెళ్ళగానే ఇవన్నీ ముస్తాబు చేస్తాం మాట. దీన్ని మారుబద్ది అంటారన్న. మారుబద్ది అంటారు. ఇది మారుమూవలు అంటారు. ఇవి ఈ దేవరా బిల్ల అంటారు మాట. అంటే దేవస్థానంలో ఉంటాయి కదా, దేవరా బిల్ల అంటారు. ఇక ఈ బిల్లల గంట ఉన్నాయి కదా, ఇవి ఇలాగ ముస్తాబు చేస్తాం. ఇలా కుప్పులు గంట వస్తాయి చూడండి, దానికి ఉన్నాయి చూడండి. ఇంకా కుప్పులు గంట వస్తాయి. ఈ పూజలు చేస్తారన్న. కొంచెం నెమలి కొంచెం కదా, పూజలు చేసి ఇలా తల మీద పెడుతుంటాం మాట. పిల్లలకు గంట, పెద్దలకే అందరికి తల మీద పెడుతుంటాం, దీవిస్తుంటాం మాట. మా శ్రీరాముల వారి పాట పాడి అందరినీ దీవిస్తుంటాం మాట. ఇంటింటికి సన్నాయిలు గంట ఆగిచ్చి. ఈ రోజుల్లో కూడా మేము తిరుగుతున్నామంటే మా వృత్తి మా మానకూడదు. ఆ సింహాద్రప్పుడు మా తాతలు, మా పూర్వంకాలం మా తాతలు వృత్తిని మేము ఈ రోజుల్లో మేము తిరుగుతున్నామంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి. కాబట్టి ఈరోజు సింహాద్రి అప్పని గంగిరెద్దును నట్టుకొని, డూడి బస్సు నట్టుకొని మనం తిరుగుతున్నాం. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటలేదు. ఇలా గంగిరెద్దును నట్టుకొని ఈదిలోకి వెళ్ళామంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నావా అప్పని అంటే ఎంతోమంది వచ్చి చూసేవారు. ఇప్పుడు అలాంటిది ఎవరు చూస్తలు లేదు, చింతలు లేదు. ఎవరో ఇంటి ముందుకు వెళ్తాం, వాళ్ళు తోసిన కాడికి ఎంతో కొంత ఇస్తారు. అలాంటిది అసలు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు, చేస్తలేదు. మాకైతే ఈ నెలగంట ఎడతాం. నెలగంట ఇట్ని గాయించి గంగిరెద్దు నట్టుకొని ఈ సంక్రమణ కనుమ పండుగ దాకా తిరుగుతాం. సంక్రాంతి సంబరాలలో భాగంగా డూడు బసవన్నలను తీసుకుని గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులను చూడటానికి చాలా మంది ప్రజలు వస్తారు. ఈ విధంగా డూడు బసవన్నల విన్యాసాలు సంక్రాంతి సంబరాలకు మరింత వైభవాన్ని చేకూర్చుతాయి.